ఇప్పుడు రాబోయే కేంద్ర ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? కాంగ్రెసా, బీజేపీయా లేకపోతే వేరే పార్టీ? 100% నో డౌట్ బీజేపీ ఓన్లీ. ఎందుకని? దేనికోసమైనా ఒకటి దేశం బాగుపడాలంటే బీజేపీ రావాలి. ఎక్కడైనా బీజేపీ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూసినా మన దేశం అంతా ప్రపంచాలుగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అంటే ప్రీవియస్ ఇట్లుందా? లేదు కదా. ఇప్పుడు ఉందంటే బికాస్ ఆఫ్ మోడీ. ఆయన వే ఆఫ్ థాట్, ఆయన విజన్ అంత బాగుంది అట్లా. సో మనకి ఆయన బెనిఫిట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన రావాలని కోరుకుంటున్నాం అంతే. అంటే ఇప్పుడు కొన్ని సంస్థలు ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అగెయిన్స్ట్గా అవుతున్నారు. దానివల్ల ఇండియా ఫ్యూచర్లో లాస్ అయ్యే ఛాన్స్, జీడిపి కానివ్వండి అట్లా ఏదైనా లాస్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? అవన్నీ బోగాస్ మాటలు, ఎవరెవరో యాంటీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నాయి తప్ప కానీ అవంతా అనేసి ఇప్పుడు ఏం లాస్ అయింది. మొన్న రామాలయము, ఫర్ ఎగ్జాంపుల్ రామాలయం జరిగింది. దానిలో మొత్తం నిల్వ లెక్కలు ఇప్పటివరకు జరిగిన ఏ టెంపుల్ అయినా, ఏ గవర్నమెంట్ అయినా నిల్వ లెక్కలు చూపించిందా? ఇప్పుడు మన బీజేపీ గవర్నమెంట్ చూపించింది. ఇంత ఇంత నిలువ బడ్జెట్ వచ్చింది ఇట్లా. సో ప్రైవేటీకరణ అయితేందండి, చాలామందికి ఉపాధిలు వస్తాయి. ఎట్లయితే ఎండ్ ఆఫ్ ది డే ఎంప్లాయ్మెంట్ ఉంటే సరిపోతుంది. వాళ్ళు చెప్పేటోళ్ళన్నీ వంద అన్నీ క్రియేట్ చేసి అంతా ఏదో మభ్యపెట్టడానికి క్రియేట్ చేస్తారు తప్ప కానీ అంత వేస్ట్. అంటే ఇప్పుడు చూసుకుంటే పంజాబ్లో కానివ్వండి, ఇప్పుడు ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందంటారు ఇప్పుడు మొత్తం ఇండియాలో? ఏం పడదండి, ఏం పడదు. ఇంకా డెవలప్ అవుతుంది కానీ ఇంకా ఖరాబ్ అయితే కాదు. అంతా ఏదో పడని వాళ్ళు ఒకటి ఏ పని చేసినా ఒకటి ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. దాన్ని కొత్త ఒకటి క్రియేట్ చేయడానికి ఏదో చేస్తున్నారు తప్ప కానీ ఏం కాదు, అంతా డెవలప్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు కొన్ని రాష్ట్ర ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. దాని పట్ల ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ వస్తే వినాశమే. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ చూసుకో, కాంగ్రెస్ అంటే మళ్ళీ అడుగుతా క్వశ్చన్. అంటే ఇప్పుడు కొన్ని స్టేట్స్లో చూసుకుంటే కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ముందు జరగబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. దానివల్ల బీజేపీకి ఏమన్నా లాస్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఫస్ట్ కాంగ్రెస్ వచ్చిన స్టేట్లో మళ్ళీ ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎవరు కూడా సాటిస్ఫాక్షన్తో లేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూసుకో, హైదరాబాద్లో ఎంతమంది ఎన్ని రకాలుగా యాంటీగా తయారవుతున్నారో చూడండి. అన్నీ ఎవరైనా ఒకడు కొంచెం ఎడ్యుకేటెడ్, ఒకడు మాట్లాడు. సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు, సరే ఆయన ఏం చేశాడు ఆడ? ఎవరైనా కొంచెం మంచి ఎడ్యుకేటెడ్ అయినా లేకపోతే ఎవరైనా ఉన్నారు అసలు? అంతా వరెస్ట్. బీజేపీ వస్తే బాగుంటుందని. అవును, అంటే నేను బీజేపీ పార్టీ కాదు, నేను ఏ పార్టీ కాదు. అంటే చూస్తున్నా, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు బీజేపీతో మంచిగా అనిపించింది అంతే. ఏదో బీజేపీ పార్టీ అని బీజేపీకి సపోర్ట్ చేయట్లే, కాంగ్రెస్ని అట్లా చూస్తున్న పరిస్థితులను బట్టి చూస్తేనైతే బీజేపీ వస్తే బాగుంటుంది.